ఒక రియల్ ఆస్పిరెంట్ ఎలా ఆలోచిస్తాడనంటే ఎగ్జామినేషన్ ఆలస్యం అయితే నాకు ఎక్కువ సమయం దక్కుతుంది, ఎక్కువ రివిజన్ నేను చేయగలుగుతాను, ఎక్కువ టెస్టులు నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను, సో దట్ నేను పోటీలో అందరికన్నా కూడా ముందంజలో ఉంటాను అని చెప్పి ఒక నిజమైన అభ్యర్థి ఈ రకంగా ఆలోచిస్తాడు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూర్ బ్యాక్. ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగస్ట్ 15న రావాల్సి ఉందో ఆ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్తో కలిపి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మారింది అంటే వాయిదా పడింది నోటిఫికేషన్ మాత్రమేనా, లేదా ఎగ్జామ్ కూడా వాయిదా పడేటటువంటి అవకాశం ఉన్నాయా? గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఆన్ డేట్ జరిగేటటువంటి అవకాశం ఉందా? ఈ కోణంలో ఈరోజు ఈ క్లాస్లో మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. అదే రకంగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఇప్పుడు అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి, స్ట్రాటజీలో ఏమైనా మార్పులు చేర్పులు మనం చేయాలా అనేటటువంటి అంశాన్ని కూడా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. దానికంటే ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉండేటట్టుగా ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీకు కోర్సెస్ అందించడం జరుగుతుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో స్వయంగా నేనే ఎకానమీ కోర్స్ని, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, మెటీరియల్ సపోర్ట్, కరెంట్ అఫైర్స్ సపోర్ట్ మొత్తం కూడా ఎకానమీకి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మంత్ ఎండ్ కల్లా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అక్కడ పూర్తవుతాయి. ఆ తర్వాత రీజనల్ ఎకానమీ అనగా ఏపీ ఎకానమీ క్లాసెస్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తాము అకార్డింగ్ టు ద లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్. నా ఇప్పుడు ఏపీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 88th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు అన్ని కోర్సెస్ పైన, ఎకానమీ మాత్రమే కాకుండా ఇతర అన్ని కోర్సెస్ పైన కూడా 60% వరకు ఆఫ్ మీకు అందించడం జరుగుతుంది. కూపన్ కోడ్ ఇండియా 80 మీరు అప్లై చేస్తే అక్కడ మీకు ఈ ఆఫర్ అన్నది అప్లికబుల్ అవుతుంది. మరిన్ని డీటెయిల్స్కి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు, 8686486968. రైట్. సో గైస్, ఒక పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది అనుకుందాం. ఈ సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మ్యాక్సిమం 3 నెలల్లో, మ్యాక్సిమం 3 monthsలో ఎగ్జామినేషన్ అనేది పెట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే గరిష్టంగా 3 నెలలు అంటే సెప్టెంబర్ నుండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకు ప్రిలిమినరీ పరీక్ష అనేది ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇఫ్ నాట్ డిసెంబర్ దెన్ డెఫినెట్లీ నవంబర్. ఓకే, అంటే మ్యాక్సిమం 3 months అన్నాం కాబట్టి ప్రిలిమ్స్కి. సో ఈ యొక్క టైం లైన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏపీపీఎస్సీ ఈస్ నోన్ ఫార్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్ ఆన్ టైం. అంటే చెప్పినటువంటి ప్రిస్క్రైబ్డ్ డేట్ ప్రకారంగా పరీక్షలు పెట్టేటటువంటి ఆ యొక్క ప్రఖ్యాతి, ఆ యొక్క ట్రాక్ రికార్డ్ ఖచ్చితంగా ఏపీపీఎస్సీకి ఉంది. కాబట్టి ఇది ఉగాది టు ఉగాది జాబ్ క్యాలెండర్ అండి. ఉగాది టు ఉగాది జాబ్ క్యాలెండర్ కాబట్టి నెక్స్ట్ ఉగాది లోపు కంప్లీట్ చేసేటటువంటి లక్ష్యం ఈ యొక్క జాబ్ క్యాలెండర్ది. కాబట్టి దానికి అనుగుణంగానే అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనము ప్రిపరేషన్ అన్నది ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇన్టేక్ ఉండాలి, ప్రిపరేషన్ అనేది ఆన్ ట్రాక్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఎక్కడ కూడా మనం డీవియేషన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టైల్లో లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏం చేయాలంటే కామన్ ఏరియాస్, నేను గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతాను లేదా గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అవుతాను అనకుండా మీరు ఒక కామన్ ఏరియాస్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. లైక్ ఎకానమీ ఇస్ అ కామన్ ఏరియా, గ్రూప్ 1లో ఉంది, అదే రకంగా గ్రూప్ 2లో ఉంది. హిస్టరీ ఇస్ అ కామన్ ఏరియా, గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో ఉంది. పాలిటీ ఇస్ అ కామన్ ఏరియా, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. జాగ్రఫీ, ఇలా అంటే కామన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, స్పెషలీ గ్రూప్ 2 వాళ్ళకైతే మెయిన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా సపరేట్గా లిస్ట్ అవుట్ చేసుకొని మీకు ఈ యొక్క కామన్ ఏరియాస్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా మీకు బ్రహ్మాస్త్ర అనేటటువంటి ఫ్రీ మెటీరియల్ లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రింట్అవుట్ని మీరు తీసుకొని మీకు ఈ ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ అనేది ఎస్ఎస్ క్లాసెస్ యాప్లోనే మీకు లభిస్తుంది. ఫ్రీ మెటీరియల్ సెక్షన్కి వెళ్తే యూ విల్ బి గెటింగ్ దిస్ ప్రిపరేషన్ పీడిఎఫ్. ఆ పీడిఎఫ్లో మీకు ఖచ్చితంగా ఒక ప్రణాళికతో కూడినటువంటి ఒక
సైంటిఫిక్గా మీకు డిజైన్ చేసి ఆ యొక్క పీడిఎఫ్స్ని అందించడం జరిగింది. ఆ పీడిఎఫ్ మీరు యాజ్ ఇట్ ఈస్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకున్నా కూడా మీరు ఒక సేఫ్ జోన్లోనైతే, సేఫ్ సైడ్లోనైతే ఖచ్చితంగా ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఏమో చాలా ఎక్కువ అండి. ఓకే, పోటీ ఏమో చాలా ఎక్కువ ఉండబోతుంది. ఓకే, కాంపిటీషన్ ఇస్ వెరీ హ్యూజ్. బట్ ఇక్కడ మీరు ఒకే ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ద కాంపిటీషన్ ఇస్ హ్యూజ్, మన ప్రిపరేషన్ స్టైల్ని కరెంట్ లింకేజ్తో ఖచ్చితంగా చేయాలి. ఓకే, అందరూ కూడా స్టాటిక్ బుక్స్ అన్నీ కూడా చదివేసి ఉంటారు, కానీ ప్రతి దాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా 360 డైమెన్షన్లో చూడడం స్టార్ట్ చేయండి. గ్రూప్ 2 వాళ్ళైనా, గ్రూప్ 1 వాళ్ళైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటాం ఎకానమీలో. ఈ నేషనల్ ఇన్కమ్ మనం చదువుకునేటప్పుడు నేషనల్ ఇన్కమ్ యొక్క స్టాటిక్ చూడాలి, 2026లో జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి మార్పులు, కొత్త జీడిపి సిరీస్ ఏంటో మనం చూడాలి. అదే రకంగా పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి, అంటే సంభావ్య జీడిపి, మనకు ఈ సామర్థ్యం ఎలా ఉంది, భవిష్యత్తులో మనం ఎలా గ్రో అవ్వబోతున్నాం. సో దిస్ ఇస్ అ 360 అప్రోచ్ ఆన్ ఎవ్రీ టాపిక్ ఎక్సెప్ట్ హిస్టరీ. రిమైనింగ్ అన్నీ కూడా మనము కరెంట్ కనెక్ట్ అన్నది ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి కరెంట్ లింకేజ్తోనే మేము ఈ ప్రిపరేషన్ స్టైల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే గైస్, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు డైలీ కనీసం ఒక 10 hours to 12 hours డెడికేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. 10 to 12 hours మీరు డెడికేట్ చేస్తూ మీరు ప్రిపరేషన్ చేసి డేలో ప్రతిరోజు మీరు ఒక 2 సబ్జెక్ట్స్ని టార్గెట్ చేయండి. 2 సబ్జెక్ట్స్ని టార్గెట్ చేయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీడే ప్రతిరోజు అర్థమెటిక్ ప్రాక్టీస్ అన్నది మీకు ఉండాలి. అదే రకంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా మీరు లింకప్ చేసుకోవాలి. అంటే 2 సబ్జెక్ట్స్ అంటే 2 మెయిన్ సబ్జెక్ట్స్ అమ్మ. మెయిన్ సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ కానీ, ఎకానమీ, జాగ్రఫీ కానీ, ఈ రకంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ముఖ్య సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ అంటామో, ఆ సబ్జెక్ట్స్ని ప్రతిరోజు ఉండేటట్టు చూడండి. 2 సబ్జెక్టులు ఉండాలి. అదే రకంగా మీకు నిద్ర వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు, యూ ఫీల్ అస్లీప్. ఆ నిద్ర వచ్చేటప్పుడు మీ పెన్నుకు చేయబెట్టండి, అంటే అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయండి. మీకు పొద్దున మంచి ఫ్రెష్ మైండ్తో మీరు ఉంటారు, అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపరేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ కోణంలో మీరు మీ ప్రిపరేషన్ స్టైల్ని మార్చండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ ఒకటే, ఒక రియల్ ఆస్పిరెంట్ ఎలా ఆలోచిస్తాడనంటే, ఎగ్జామినేషన్ ఆలస్యం అయితే నాకు ఎక్కువ సమయం దక్కుతుంది, ఎక్కువ రివిజన్ నేను చేయగలుగుతాను, ఎక్కువ టెస్టులు నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను, సో దట్ నేను పోటీలో అందరికన్నా కూడా ముందంజలో ఉంటాను అని చెప్పి ఒక నిజమైన అభ్యర్థి ఈ రకంగా ఆలోచిస్తాడు. సో మీ యొక్క ఆలోచన విధానం కూడా అలానే మార్చుకోండి. మీ యొక్క ప్రక్రియ, ప్రిపరేషన్ స్ట్రాటజీని కూడా ఆ కోణంలోనే మీరు మార్చుకోండి, సో దట్ ఖచ్చితంగా సక్సెస్ విల్ బి యువర్స్. సో ఈ బ్రహ్మాస్త్ర ఫ్రీ మెటీరియల్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి మన ఛానల్ శ్రవణ్ సామ్రాణి. థ్యాంక్ యూ. జై హింద్.